నమస్కారాలు. ఈ రాఖీ పండుగ సందర్భంగా సోదరులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ రాఖీ పండుగ సందర్భంగా మన కుటుంబ సభ్యులు కలవడం కోసం మనందరం ప్రయాణాలు చేయవలసి ఉంటుంది. కాబట్టి ఈ ప్రయాణాలు చేసే క్రమంలో ప్రతి ఒక్కరూ ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలి. కారులో ప్రయాణిస్తున్న వారైతే సీట్ బెల్ట్ ధరించాలి. ఓవర్ స్పీడింగ్, సెల్ ఫోన్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్, డ్రింక్ అండ్ డ్రైవ్ వంటి చేయకూడదు. రోడ్డుపై ఇతరుల సేఫ్టీని కూడా మనం చూసుకోవాలి. మన కోసం మన కుటుంబం ఎదురు చూస్తుంది కాబట్టి మనం సురక్షితంగా ఇంటికి చేరుకోవాల్సిన బాధ్యత మనపై ఉంటుంది. రాఖీ పండుగ శాశ్వతంగా ఉండాలంటే రోడ్డుపై మన ప్రయాణం కూడా సురక్షితంగా ఉండాలి. థ్యాంక్ యూ. గజ్వేల్ పట్టణ ప్రజలకు నమస్కారం. అందరికీ ముందుగా రాఖీ శుభాకాంక్షలు. ఈ రాఖీ పండుగ అనేది అక్కా చెల్లెళ్ళు, అన్నదమ్ముళ్ళు వీరి యొక్క కలయికనే ఈ రాఖీ పౌర్ణమిని చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్క చెల్లె కానీ, అక్క కానీ, ప్రతి తమ్ముని కానీ, అన్నకు కానీ ముందుగా సందేశం ఏంటంటే, ఈ రాఖీ పండుగ మీ ఇద్దరు సంతోషంగా ఉంటూ మీ కుటుంబానికి సంబంధించిన ఆప్యాయత, ప్రేమకు అనుగుణంగా చిహ్నంగా మీరు కూడా రాఖీ కట్టినమ్మడే ఒక హెల్మెట్, మీ అన్నకు హెల్మెట్ రూపంలో ఒక హెల్మెట్ ఇవ్వండి. తప్పకుండా సేఫ్టీగా డ్రైవ్ చేయాలని, ఎట్టి పరిస్థితుల్లో వెహికల్ పైన వెళ్ళేటప్పుడు హెల్మెట్ లేనిదే నీవు బండి తీయొద్దు అనేది ఈ రాఖీ కట్టేటప్పుడు కంపల్సరీగా ఆ రాఖీ కట్టిన తర్వాత ప్రామిస్ చేసుకోండి. ఎందుకోసం అంటే మీ యొక్క ప్రాణాలు ఎవరైతే వితౌట్ హెల్మెట్ నడుపుతున్నారో వారి యొక్క పోతూ అనుకోకుండా పడిపోవచ్చు, ఎదురు వ్యక్తి వచ్చి గుద్దవచ్చు, ఆ విధంగా ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కంపల్సరీగా హెల్మెట్ ఒకటి గిఫ్ట్గా అక్క కానీ చెల్లెలు కానీ ఇవ్వండి దయచేసి. ఇచ్చిన తర్వాత హెల్మెట్ కంపల్సరీగా పెట్టుకున్నప్పుడు బాధ్యతగా నా గుర్తుకు నీవు ఎప్పుడు ప్రతిసారి ఆ హెల్మెట్లో పెట్టుకున్నప్పుడు నేను అక్క ఇచ్చింది, చెల్లెలు ఇచ్చింది అనే గుర్తుకు రావాలని కూడా వాళ్ళకు సందేశం ఇవ్వండి. కంపల్సరీ రోడ్డు ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయి కాబట్టి సీట్ బెల్ట్ ధరించండి. ట్రిపుల్ రైడింగ్ రేపు అనగా ఎక్కువ శాతం కుటుంబ సభ్యులందరూ 3-4 వెహికల్ల పైన దూర ప్రాంతాలకు వెళ్తుంటారు. ట్రాఫిక్ కూడా ఎక్కువగా ఉంటుంది. రోడ్డు యొక్క ప్రమాదాలను నివారించడానికి ముందుగా మనం సేఫ్టీగా ఉంటూ ఇతరులను కూడా వెళ్ళే క్రమంలో కూడా మనం అందరికీ రోడ్డు నియమాలను పాటించాలని అందరికీ మరొకసారి రక్షాబంధన్ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.